రుణమాఫీ 50% ఇచ్చింది, మిగతా 50% రైతులకు ఇబ్బంది అవుతుంది. బ్యాంకులు రైతులను అప్పులు అడుగు మళ్ళీ రిటర్న్ కడితేనే ఆ బ్యాంక్ అప్పు ఇస్తారు. అట్లా కొంత రైతు భరోసా ఇంతవరకు ఇవ్వడం లేదు. ఒక పసలు మొత్తమే అయిపోయేది, ఇప్పుడు రెండో పసలు వచ్చింది. ఇక రైతులు రేపు మళ్ళీ నాలుగు సీజన్కి వెళ్ళిపోతుంది. ఈ సీజన్ అని ఇస్తే ప్రజాపాలనపై రైతులు కొంత అభిప్రాయం సంతోషంగా ఉంటుంది ప్రభుత్వంపై. ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు సంవత్సరం కాలం అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ మొదలు పెట్టలేదు. మరియు కులగణనపై ప్రజలు కొంత సంతోషమే ఇస్తుంది. కులగణనపై ఆయుధ కులగణన కూడా చేసి కులగణనపై రిజర్వేషన్లను కరెక్ట్ చేసి రేపు పంచాయతీ ఎన్నికలకు పోయేలోపు ప్రభుత్వము ఈ రెండు ఇస్తే ఏంటి, రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇస్తే ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి స్థానిక సంస్థల్లో మంచి మెజార్టీ వస్తుంది. లేనిచో ప్రజలు మానసికంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం అతి తొందరలో ఈ రెండింటిపై సమగ్రంగా విచారించి విడుదల చేస్తే ప్రభుత్వానికి చాలా మంచి జరుగుతుంది.